ఉదయాన ముగ్గురు కలిసి మేస్టార్ కోసం కబురు పెట్టారు. ఆయన వెంటనే వచ్చారు. మామూలుగా వారు మేస్టార్ని గౌరవంగా చూసేవారు. అంతేగాక చలమై మేస్టారు ఇద్దరు చనువుగా పేర్లతో పిలుచుకుంటారు. ఆ వేళ అతడు లోపలికి రాగానే ముగ్గురు వాడి చూపులతో ఆహ్వానించారు. కొంతసేపు నుంచుని ముగ్గురికి నమస్కరిస్తూనే అటు ఇటు చూశాడు. ఆ దరిదాపుల్లో పెద్దయ్య సుందరయ్య ఉంటాడేమోనని అతడి ఆశ. ఏం దాసు, నిన్ను పిలిపించడానికి కారణం ఊహించుకునుంటావు. అవునండి. ఎవరికైనా ట్యూషన్ చెప్పాలేమో. ఎన్ని గంటలు? ఆగాగు! గద్దించాడు పెద్ద కొడుకు సుబ్బయ్య. కూర్చోమని అనలేదు వాళ్ళు. దాసు ఇబ్బందిగా కదిలాడు. మాతో వియ్యమందాలను చూస్తున్నావని విన్నాం. దాసు ఎదురు చూస్తోన్న క్షణం రాని వచ్చింది. తను తొణకకూడదు. అతి చాకచక్యంతో తన పరువు నిలుపుకోవాలి. లేదండి, మీతో వియ్యమందాలని నేను చూడడం లేదు. అయితే మేం విన్నమాట సంగతేంటి? బాబూ, మీరేం విన్నారో నాకు చెప్పలేదు. అదే, మా రవి సాంబయ్య కొడుకు మీ పిల్లని చేసుకుంటానన్నాడట. చేసుకుంటానని అంటున్నాడట, కాని చేసుకోలేదు అన్నాడు వినయంగా. ఇది జరగడానికి వీల్లేదు. నీ పిల్లను అదుపాజ్ఞంలో పెట్టుకో. మేము నువ్వు దేనిలో సరిసమానులం. రవికి చెప్పు, ఆ పిల్లను అతడికిచ్చి పెళ్లి చేశావంటే ఏం జరగకూడదో అది జరుగుతుంది. జాగ్రత్త. అయ్యా, పిల్లను అదుపాజ్ఞంలో పెట్టి చదివించాను. ప్రస్తుతం ఆమె నా ఆధీనంలో లేదు. ఏం, అప్పుడే రవి ఆధీనంలోకి వెళ్ళిపోయిందా? అతడు ఉగ్రుడయ్యాడు. లేదు బాబు, ఆ అమ్మాయికి మైనారిటీ తీరింది కదా. నా మాట విననవసరం లేదు. చెప్పాను, కానీ నా మాట వినే స్థితి నుంచి దాటిపోయింది. అదంతా మాకు అనవసరం. నువ్వు ఈ వివాహం జరిపించావంటే నీ ఇంటిల్లిపాదికి గంజినీళ్లు దొరకవు. బాబు, ఈ పెళ్లి నేను జరిపించను. 4 అక్షర ముక్కలు చెప్పుకొని బ్రతికేవాణ్ణి. గుట్టుగా సంసారం జరుపుకుంటున్నాను. నా నిస్సహాయతను గుర్తించి ఆదరించండి. చేతులు జోడించాడు. అతడి కంఠం రుద్ధమైంది. కళ్ళు వాల్చేసుకున్నాడు. అంతవరకు నుంచునే ఉన్నాడు. అప్పుడు ప్రవేశించాడు సుందరయ్య. ఏం దాసు అని పలకరించాడు. దాసు హృదయంలోని మంటలు ఆ పిలుపుతో చల్లారాయి. కాని లోక్యం తెలిసిన మనిషి కనుక ముఖమెత్తలేదు. తన ముఖంలో ఈషన్ మాత్రం ఆనందరేఖ కనబడినా సర్వనాశనం అవుతుంది. అలాగే నిలబడి, పెదబాబు గారు నమస్కారం అన్నాడు. ఆయన రాక ఆ ముగ్గురికి అసంతృప్తి కలిగించింది. ఈ సమయంలో ఇక్కడికి ఎందుకొచ్చాడు ఈ ముసలాడు అన్నంత కోపం వచ్చింది. కానీ ముగ్గురు పరస్పరం చూసుకుని గంభీరంగా ఉండిపోయారు. ఇక వెళ్ళు, చెప్పింది జ్ఞాపకం పెట్టుకో అన్నాడు సుబ్బయ్య. అందరికీ మరోమారు నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ఏంటి ఇలా వచ్చాడు, పిలిపించారా? అవునానా అన్నాడు చలం ముక్తసరిగా. సుందరయ్య మరి మాటలు పెంచలేదు. పేపర్ అందుకుని చదవడంలో నిమగ్నుడయ్యాడు. ఈ సమస్యను విడదీయగల శక్తి ఒక్క సుందరయ్యకే ఉందని ఆ ముగ్గురికి తెలుసు. కానీ తండ్రి ఈ విషయంలో తమ మాట వింటాడా? ప్రయత్నించాలి. నాన్నా, రవి ఆ పిల్లను పెళ్ళాడకుండా చూడలేవా? అతడు నవ్వాడు. ఆ నవ్వు అతడి కళ్ళ మీదకి నీటి పొరలను రప్పించింది. మీరు చాలా వింతగా మాట్లాడుతున్నారు. ఈ ఇంట్లో నా మాట ఎవరు వింటున్నారు? నాయనా రవి, ఆ పిల్లను పెళ్లి చేసుకోవద్దు అంటే వింటాడా? దానికి తగిన జవాబు వాడి వద్ద సిద్ధంగా ఉంది. రవి అంతా సిద్ధం చేసుకుని ఒక తీర్మానానికి వచ్చిన తర్వాత నా దగ్గరకు వచ్చి చెప్పాడు. వినండి, నాకు చెప్పాడు, నా సలహా అడగలేదు. వాడికి అదొక పెద్ద సమస్యగా లేదు. తను ఆ పిల్లను ప్రేమించాడట. వంశ గౌరవం, డబ్బు, హోదాలు వాడి నిఘంటువులో లేవు. పిల్ల నచ్చిందట, బుద్ధి నచ్చిందట, చదువుకుందట, తన జీవిత భాగస్వామినిగా ఉండదగిందట. నేనేమీ చెప్పలేను. నేను వద్దు అనే స్థితిలో లేను. ఎందుకంటే ఒకప్పుడు ఈ చేతుల మీదుగా ఎందరివో పెళ్లిళ్లు జరిపించాను. ఆ పెళ్లిళ్ల తాలూకా సంఘటనలు, పత్రికల్లో ప్రచురించిన చిత్రాలు, నాకు జరిపిన సన్మానాలు అన్నీ మీకు తెలిసినవే. ఒరే చలం, నువ్వు చిన్నవాడివి. ఆ కటింగ్స్ చూసావో లేదో? విధవ వివాహాలు జరిపించినప్పుడు పేడనీళ్లు చెల్లిన వాళ్ళు ఉన్నారు, పన్నీరు చెల్లిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్క సత్కార్యం శిక్షింపబడకుండా పోదు అన్న సత్యాన్ని గుర్తించాను. ఎవ్రీ గుడ్ డీడ్ డస్ నాట్ గో అన్పనిష్డ్. ఎంత బాగా చెప్పారు. నా చరిత్ర పుటలల్లో ఇటువంటి వివాహాలను గురించిన ఉదంతాలుంటే ఈనాడు నేను రవిని వద్దనగలనా? నా నోట ఆ మాటొచ్చిన తక్షణం ఆ చరిత్ర పుటల మీద పేడనీళ్లు చెల్లినట్టే. నేను మౌనంగానే ఉండిపోతాన్రా. నాకు చేతనైంది ఈ రోజుల్లో అదొక్కటే. నాన్న, ఒక్క మాట చెప్పు. రవి మాటకు తిరుగులేదా? లేదు. మనం బలవంతంగా మనకు నచ్చిన పిల్లని తెచ్చి పెళ్లి చేస్తే, రవిని ఇల్లు కదలకుండా చేస్తే, ఆ పిల్లను ఊళ్ళో లేకుండా చేస్తే,
వాడికి ఈ ఆస్తిలో వాటా లేకుండా చేస్తామని బెదిరిస్తే? కొడుకులు మార్గాన్వేషణలో రకరకాలుగా అనుకుంటుంటే సుందరయ్య నవ్వాడు. అతడు హాయిగా నవ్వినట్లుగా ధ్వనించింది. ముగ్గురు తండ్రి వంక చికాకు పడిపోతూ చూశారు. మీరు చిన్నపిల్లలా మాట్లాడుకుంటున్నారా నాయనా అని మళ్ళీ నవ్వాడు. ఎన్నాళ్లకు అతడు అంత స్వేచ్ఛగా నవ్వగలుగుతున్నాడు. రవిని కట్టుదిట్టాల్లో పెట్టలేరు. ఇక ఆ పిల్లను ఎక్కడికో పంపేస్తామంటున్నారు. మీ పదవులకే ముప్పు కలుగుతుంది. జాగ్రత్త. ఎవరో మినిస్టర్ కూతుర్ని మీరు కోడలుగా తెచ్చుకోవాలనుకుంటున్నారు కదా. వాళ్ళు ఇష్టం లేని పిల్లవాణ్ణి అల్లుడిగా స్వీకరించలేరు. మనవాడు పెళ్లికి ముందర లేచి నుంచుని నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని గట్టిగా అరిచి చెప్పినా చెప్పగలడు. ఈరోజు గుంటూరు దగ్గర ఏం జరిగింది? ఏం జరిగింది? ఆస్తులు కలుపుకోవాలని అటువారు ఇటువైపు వారు పెళ్లి నిశ్చయం చేశారు. ఆ అమ్మాయి గుంటూరులో బిఏ చదువుతోంది. అక్కడ ఎంఏ చదివి లెక్చరర్గా వచ్చిన కుర్రవాణ్ణి ప్రేమించింది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంతలో తల్లిదండ్రుల నుంచి కబురు అందింది. పెళ్లి చూపులకు రమ్మనమని. వెళ్ళింది. వద్దు అని గొడవ చేసింది. కానీ ఆమె మాట ఎవరూ వినలేదు. అలాగే అబ్బాయి కూడా. ఈ పిల్ల వద్దని అతడు గొడవ చేశాడు. కానీ ఆ తల్లిదండ్రులు వినలేదు. పెళ్లి నిశ్చయమైంది. అంతా 2 వారాల టైంలో జరిగిపోవాలని అటువైపు వారు ఇటువైపు వారు అవసరపడ్డారు. ఎవరి బాధ వాళ్ళదే. మీ పిల్లను చేసుకోవడానికి మా వాడికి ఇష్టం లేదని వీళ్ళు అనే స్థితిలో లేరు. అలాగే అవతల వాళ్ళును. పెళ్ళైపోతే చాలు అంతా సర్దుకుపోతారు అనుకున్నారు. ఆ పిల్లను మరి గుంటూరు పంపలేదు. అప్పుడు ఆ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పన్నాగం పన్నారు. పెళ్లి రోజు రానే వచ్చింది. అందరూ ఆనందంగా ఉన్నారు. ఆ అబ్బాయి ఎంతో బుద్ధిగా మంగళస్నానం చేశాడు. వరస ఉన్న వాళ్ళ సరసాలకు తగినట్లు సరసమాడాడు. అటు అమ్మాయి అణకోగా సిగ్గుల మొగ్గల అలరారింది. పెళ్లికి అమ్మాయి స్నేహితులు అబ్బాయి స్నేహితులు చాలామంది వచ్చారు. వధూవరులు పెళ్లిపీటల మీద కూర్చున్నారు. వారి చుట్టూ స్నేహితుల బృందం. అదొక పెట్టని గోడ. మేళం, అధిపతుల సందడి, సెంటు వాసనల గుబాళింపులతో ఆ పందిరి సందడిగా ఉంది. ఆ గడియ రానే వచ్చింది. మంత్రాలు కంఠమెత్తి చదువుతున్నాడు పురోహితుడు. ఊపిరి తీసుకునే సమయంలో అతడి ఛాతీ తల కదలికల్లో ఊగుతోన్న పిలకం చూసి పిల్ల గుంపు అమితానందంతో కిలకిలా నవ్వుతున్నారు. ఆ ఘడియలోని గంభీరత గాని 2 ప్రాణాలను కలుపుతూ అదృశ్యమైన బంధంతో వారిని ఎడబాపు లేని వారినిగా ఒకటిగా చేసే తీయనైన సృష్టి వైచిత్ర్యాన్ని గాని ఆ చిన్నపిల్లల గ్రహింపుకు రాలేదు. కిలకిలా నవ్వులు. మేళం స్థాయి హెచ్చింది. అప్పుడే మినిస్టర్ గారు సుందరయ్య గారు రావడంతో కొందరు పెద్దలు వారిని ఆహ్వానించే పనిలో నిమగ్నమైన క్షణంలో మాంగళ్యధారణకు తయారయ్యారు. సూత్రాన్ని పట్టుకుని వరుడు లేచి నుంచుని వంగాడు. స్నేహితుల చేతులు ఆ అమ్మాయి పూలజడను పైకెత్తి పట్టుకున్నాయి. ఆ గుంపులో అబ్బాయి ఎన్ని చేతులు ఎంత భారమైన పూలమాలలు. అయ్యా, మంగళసూత్రం కట్టండి. అయ్యో అయ్యో అని పురోహితుడు ఒక్క ఊపున లేచి నుంచున్నాడు. వరుడు ఖాళీ చేతులతో లేచి నుంచున్నాడు. వధువు వెనకాతలుగా ఉన్న అబ్బాయి గబగబా 3 ముళ్ళు వేసేశాడు. ఆ అమ్మాయి తల పైకెత్తి భర్త వంక చూసి సంతృప్తిగా చిరునవ్వు నవ్వింది. మంగళసూత్రం కట్టని వరుడు చేతులు దులుపుకుని చేటంత ముఖంతో లేచి పక్కకు వెళుతూ తన మెడలోని పూలమాలను లెక్చరర్ మెడలో వేశాడు. అంతా కలిసి నిమిషం పట్టలేదు. అంతా గోలగోలగా అరుస్తూ ఇరుపక్షాల వారు లేచి నుంచున్నారు. ఏం జరిగింది? ఏం జరిగింది? ప్రతి ఒక్కరి నోట ఇదే మాట. బాంబు పేలిన జనమంతా గగ్గోలు పడరు. మాట మెల్లగా సుందరయ్య చెవిన పడింది. ఆయన మెల్లగా మండపం దగ్గరకొచ్చారు. పురోహితుడు గాబరాగా చెప్తున్నాడు. అయ్యా, కట్టండి అనగానే కడుతున్నారు అనుకున్నాను. అంతా గుంపు స్నేహితులంటూ ఆ పిల్లలు చుట్టూ కూర్చున్నారు. ఎప్పుడొచ్చారో ఈయన ఆ సూత్రాన్ని కట్టేశారు. పెళ్ళికొడుకు నుంచి అతడు అందుకోవడం నేను చూడలేదు. పాపం, అతడి పిలక ఊగడం లేదు. భయంతో అతడి కంఠం కంపిస్తోంది. మినిస్టర్ గారు అందున పెద్దవారు జోక్యం కలిగించుకోవడంతో పందిట్లో ఒక విధమైన నిశ్శబ్దత, కుతూహలంతో అందరి కళ్ళు అతని మీద కేంద్రీకృతమయ్యాయి. బాబు, నువ్వెవరు అని అతన్ని ప్రశ్నించాడు. ఆ అబ్బాయి నమస్కరించి అన్నాడు. నా పేరు సురేష్ చంద్ర. ఎంఏ చదివానండి. గుంటూరులో లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఈ పెళ్ళంటే వరుడు ప్రసాదరావుకు గాని వధువు రాధకు గాని ఇష్టం లేదు. నేను రాధ పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ పెద్దలు విముఖత చూపడంతో ఇలా చేయవలసి వచ్చింది. వెంటనే వధూవరుల తండ్రులు వాగ్యుద్ధానికి లేచారు. సుందరయ్య చేతులెత్తి వారిని శాంతింపజేశారు. మీరంతా పెద్దలు, సావధానంగా ఆలోచించండి. ఆ అమ్మాయి జీవితం ఈ అబ్బాయితో ముడిపడిపోయింది.
ఆ అబ్బాయి వేసిన ఆ 3 ముళ్ళు విప్పించి మళ్ళీ కట్టించలేమని మనందరికీ తెలిసిన విషయమే. అందుకని ఈ పెళ్లి తంతు జరిపించేయండి. వధూవరులు చదువుకున్నారు. ఆ అబ్బాయి లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరూ ఇష్టపడి చేసుకున్నారు. వీరి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలని ఆశించి ఆశీర్వదించుదాం అంటూ అక్షింతలు వేశారు. పందిట్లోని వారు కొందరు అక్షింతలు జల్లారు. కొందరు మూతులు బిగించుకుని కూర్చున్నారు. ఒక గుంపు లేచింది వెళ్ళిపోవడానికి. కాని ప్రసాదొచ్చి వాళ్లను ఆపుచేశాడు. రాధ తండ్రి బ్రతిమలాడాడు. సుందరయ్య కూర్చోమని సైగ చేశాడు. విధిలేక కూర్చున్నారు. ప్రసాద్ పెళ్లి వేషం తీసేసి ప్యాంటు షర్టుతో వచ్చాడు. మిగతా పెళ్లితంతు త్వరగానే ముగించారు. ఆ తర్వాత చాలా గొడవ అయిందట. కాని రాధ చంద్ర భార్యాభర్తలయ్యారు. అంతే చాలు. ఆనాడు గుంటూరు దగ్గర పెళ్లి ఈ విధంగా జరిగింది. సుందరయ్య ఆ పెళ్లిలో తాను వహించిన పాత్రను పూర్తిగా ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు, ఒక్క రవికి తప్ప. ఒకనాడు రవికి ఈ పెళ్లి ఉదంతం చెబుతూ, అంతకు క్రితం నేను 2 విధవల పెళ్లిళ్లు చేయించినట్లు విన్న సురేష్ చంద్ర నా దగ్గరకొచ్చి రాధతో పెళ్లి జరిపించమని కోరాడు. మరుసటి రోజు సురేష్ చంద్ర ప్రసాదు ఇద్దరూ వచ్చారు. ముహూర్త సమయానికి నేనొచ్చి అందరి దృష్టి తన వైపు మళ్లేలా చేస్తానని, ఆ సమయంలో సురేష్ చేత తాళి కట్టించమని చెప్పాను. రవి ఆనందంతో ఉప్పొంగిపోయాడు. తాతయ్య, భలే చేశావు, నీకు నా అభినందనలు. థ్యాంక్స్ రా రవి అన్నాడు. ఆనాటి పెళ్లి స్మృతి పదంలో మిదిలింది. అది కొడుకులకు గుర్తు చేస్తూ ఆ సంఘటనను మరోమారు చెప్పాడు. దాదాపు 20 ఏళ్ల నాడు ఆ పిల్ల ఆ పిల్లవాడు అంత ధైర్యం చేశారు. అలాగే మనవాడు చేయడన్న నమ్మకం ఏముంది? పెళ్లిపీటల మీదకి రాకుండానే నాకీ పెళ్లి ఇష్టం లేదని ఎలుగెత్తి చెబితే ఏం చేస్తారు? అయితే వాడికి ఒక చిల్లి గవ్వ ఇవ్వకుండా ఉంటే సరిపోతుంది. ప్రేమతో కడుపు నిండదు, రవి తండ్రి అన్నాడు. అవును, ప్రేమ అనేది అన్నం పెట్టదు. ప్రేమ ప్రేమ అంటూ మంత్రంలా జపిస్తే కడుపు నిండదు. ప్రేమ అనేది హృదయాన్ని ఆవరిస్తే వారికి ఇహలోకంలోని సాధక బాధకాలు తేలిగ్గా కనిపిస్తాయి. ఎన్ని అడ్డంకులొచ్చినా ధీరులై ముందుకు సాగిపోగలరు. మీరు ముగ్గురూ ఒక్క మాట మీదుండి రవికి చిల్లి కాని ఇవ్వకపోతే వాడు నా దగ్గరకొస్తే నేను లేదు అనలేను అన్నాడు సుందరయ్య సీరియస్గా. అదో నాన్న, నువ్వు కూడా మాతో చేరితే మనం నలుగురం ఒక మాట మీద నుంచోగలం. డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన రవి క్లుప్తమైన జీవిత విధానానికి అలవాటు పడలేడు. లేమికి భయపడనివాడు ఉండడు. నిజమే, కానీ నేను ఏనాడో మీతో ఏకీభవించడం మానేశాను. నేను మీకు వేరుగా దూరంగా ఉండాలనే మీరు కోరారు. ఈనాడు మనం నలుగురం అని మాట్లాడుతున్నారేం? వద్దు, ఇలాగే సాగిపోనివ్వండి. ఈ చర్చ ఇక ఆపు చేస్తే మంచిది. ఒక్క మాట చెప్పనియండి. రవి ఏ విధంగా బాధపడినా నేను సహించలేను. ఇంతవరకు నా విషయంలో నేను ఏ నిర్ణయానికొచ్చినా అది నా మట్టుకే పరిమితమైంది. నేను రాజీనామా ఇచ్చానంటే అది నా స్వవిషయం. దానివల్ల బాధపడినా సంతోషించినా నేనే. కానీ రవి విషయం అలా కాదు. వాడి జీవితం సాఫీగా ఆనందంగా కొనసాగాలి. ఈ విషయంలో నేను మీకు విరుద్ధంగానే ఉంటాను. ఒక్క సలహా, రవికి మీరు పెళ్లి చేయనవసరం లేదు. వాడిని వదిలేయండి. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాడు. అలా అయితే మీ గౌరవం నిలుస్తుంది. తండ్రి మీద నిప్పులు పోస్తున్నట్లు చూశారు. ఆయన గట్టిగా సలహాలివ్వడం ఏనాడో మానేశాడు. తండ్రిని అనామకుడిగా ఒక మూలకు తోసేసి తాము విచ్చలవిడిగా రాజకీయ రంగంలో విహరిస్తూ ఆనందిస్తున్నారు. ఆయన ఏ విషయంలోనూ జోక్యం కలిగించుకోవడం లేదు. మరబొమ్మలా అతడు ఇంట్లో మసలాలని వారి ఆశ. అలాగే ఒక బొమ్మలాగానే తిరుగుతున్నాడు సుందరయ్య. కాని ఈనాడు ఆ బొమ్మకు ప్రాణం వచ్చింది. మనవడి విషయంలో ఒక తీర్మానానికి వచ్చాడు. దృఢ నిశ్చయుడై ఆ సలహా ఇచ్చాడు. అలా కాదు నాన్న, ఏం చూసుకుని ఆ పిల్లను ఈ ఇంటి కోడలుగా తెచ్చుకుంటాం? మీరెలా పెరిగారు? ఎంత ఉన్నత పదవులు అలంకరించారు? మీ కోడళ్ళు ఒక్కొక్కరు ఎంత గౌరవనీయ కుటుంబాల నుంచి వచ్చారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మన ఇంటికొచ్చే అతిథులకు స్నేహితులకు ఆ పిల్లను గురించి ఏం చెప్పుకుందాం? ఒక బడిపంతుల కూతురని ఎలిమెంటరీ స్కూల్లో ఉద్యోగం చేస్తుందని చెబుదామా? మన పిల్లలకు ట్యూషన్ చెప్పిన మేస్టారు కూతురని చెబుదామా? అతడి సిరి సంపదలను గురించి మనం ఏం చెప్పుకోగలం? కట్నం ఎంత ఇచ్చారని చెప్పుకోలేం. ఎందుకంటే మీకు కట్నం తీసుకోవడం ఇష్టం లేదని అందరికీ తెలుసు. మీ ఆశయాన్ని గౌరవిస్తున్నాం. కానీ రవికి వాళ్ళు ఎటువంటి బహుమతులు ఇచ్చారో ఏం చెప్పుకోగలం? మేస్టారు అంత మామూలు, అతి మామూలు వ్యక్తి కూతురు ఇంటి కోడలుగా ఎలా రాగలదు నాన్న? నువ్వే ఆలోచించి చెప్పు. రేపు గవర్నర్ సతీమణే వస్తుంది. ఆమెకు ఏమని చెబుతావు? లేదా మన కలెక్టర్ గారే వస్తారు. ఏమని చెప్పుకోగలవు? మన శిరస్సులు సిగ్గుతో వాలిపోవలసిందేనా? సుబ్బయ్య అన్నాడు.
ఉద్రిక్తుడై ఎలక్షన్ మీటింగులు మాట్లాడినట్టు మాట్లాడుతున్న కొడుకు వంక జాలి దృక్కులను ప్రసరిస్తూ మౌనంగా విన్నాడు. అతడు ఆపిన వెంటనే సుందరయ్య తలెత్తి ముగ్గురు వైపు చూశాడు. మీ చిన్నతనం మీకు గుర్తులేదా నాయనా? మనం ఎంత సాధారణ కుటుంబంలో, అది ఉమ్మడి కుటుంబంలో ఉన్నామో మరిచిపోయారా? మీ తాతయ్య మునగకాయలు మూట కట్టిస్తే సుబ్బయ్య, నువ్వు కాదు కూరలమ్మే దుకాణానికి ఇచ్చొచ్చేవాడివి. ఇలాగే ఎన్నో జ్ఞాపకానికి తెచ్చుకోవచ్చు. నేను స్వాతంత్ర సమరంలో జైలుకెళితే మీరు మీ అమ్మ ఎలా జీవించారు? మీరు ముగ్గురు చదువు మానేసి ఇంట్లో కూర్చున్నారు. అవన్నీ మన జ్ఞాపకం పెట్టుకుని మేస్టార్ని, అతడి కూతుర్ని పరిచయం చేయడానికి అట్టే ఆలోచించనవసరం లేదు. నాన్న, అది జరిగిపోయిన కాలం. అది అప్రస్తుతం. కాలం మారింది. మన స్థితిగతులు మారాయి. కాలంతో పాటు మనం కూడా మారాం. శిఖరాగ్రభాగం చేరిన తర్వాత నీలి మేఘాలను చూస్తూ, స్వచ్ఛమైన గాలి పీలుస్తూ, బంగారు ఛాయలతో నిండిన ప్రకృతి సౌందర్యాన్ని చూడవలసిందే గాని మనం దాటి వెళ్లిన పెంటకుప్పలను, ముళ్లను చూడకూడదు. అవునరా, చాలా బాగా చెప్పావు. దాటేసిన పెంటకుప్పలను చూడకూడదు. కానీ నువ్వు నుంచున్న ఆ స్థలం మట్టిరాళ్ల మయమని మరిచిపోకూడదు. నీ 2 పాదాల కింద ఉన్న భూమి మామూలు మట్టి. అదంతా సరే, ఆ పిల్లని గురించి ఏమని చెప్పుకోగలం అని కదూ మీ బాధ. వినండి. ఎలా చెబుతానంటే, అయ్యా, ఈ మా మనవరాలు మా చలం క్లాస్మేట్ కూతురు అని అంటాను. సౌందర్య కళ్ళు ఆనందంతో మిలమిలా మెరిశాయి. ఆ నవ్వు ఎంతో స్వచ్ఛంగా పసిపాప నవ్వులా ఉన్నప్పటికీ తండ్రి తమ మీద పగ తీర్చుకోవాలని ఇలా చేస్తున్నాడన్న అభిప్రాయంలో వారు ముగ్గురు పళ్ళు కొరుక్కుని మౌనంగా ఉండిపోయారు. ఆయన ఈ మారు నిజంగానే పేపరు పఠనంలో నిమగ్నమైపోయారు. వారికి తెలుసు, ఈనాడు తమ తండ్రి దేనిలోనూ జోక్యం కలిగించుకోవడం లేదు. తమ జీవితాలు రాజకీయ నాటక రంగంలో ఎటువంటి పాత్రలను పోషిస్తున్నారో తెలిసినా ఊరుకుంటున్నాడు. వీళ్లు తండ్రి సలహాలు అడగడం మానేశారు. అతడి సలహా పాటించలేనప్పుడు సలహా అడగడంలో అర్థం లేదన్న నిర్ధారణకొచ్చారు. కానీ అతడు పొట్టు పట్టాడంటే వదలడని కూడా తెలుసు. న్యాయానికి నిలబడి న్యాయం ధర్మం కోసం పోటుబడిన తండ్రి ఈ విషయంలో తమ మాట వినడని కూడా తెలుసు. తండ్రిని ఎదిరించలేరు, అలాని రవిని శిక్షించలేరు. వాళ్ళు రవి విషయంలో తీవ్రమైన చర్య తీసుకుంటారేమోనని మళ్ళీ హెచ్చరించాడు. రవి ఏ విధంగానూ కష్టపడకూడదు. వాడు నా మనవడని మీరు గుర్తించుకోండి. ఆ ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు లేచి వెళ్ళిపోయిన వెంటనే ముగ్గురు కోడళ్ళు వచ్చి పక్కగా కూర్చున్నారు. వాళ్ళు ఎందుకొచ్చారో తెలుసుకుని వెంటనే వాళ్ళు నోర్లు విప్పకముందే అన్నాడు. మనకు కావలసింది మంచి పిల్ల, పరువుగా బ్రతికిన పిల్ల, రవికి నచ్చిన పిల్ల. దాసు మేస్టారి కుటుంబం మనకు తెలుసు. దాసు మన చలం క్లాస్మేటు. రవి 2 రోజుల్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వస్తాడు. మీకు చెప్పాడా? లేదు. ఆ మాత్రం తెలీదా మీకు? మీరంతా దీనికి వ్యతిరేకమని తెలిసిపోయిందిగా. జాగు చేస్తే ఏం చేస్తారనుకుని త్వరపడచ్చు. అంతలో అక్కడికి రవొచ్చాడు. తల్లి, పెద్ద తల్లి, చిన్నమ్మ ఉన్నారు. ఓ క్షణం తల్లికేసి చూశాడు. తాతయ్య దగ్గరికి వెళ్ళి అన్నాడు. తాతయ్య, అమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ, రేపు మధ్యాహ్నం 2 గంటలకు పెళ్ళి. మీరంతా రావాలని నా కోరిక. ఇప్పుడే పెదనాన్న, నాన్న, చిన్నాన్నగార్లకు చెప్పొచ్చాను. ఎక్కడా? తాపీగా అడిగాడు. రిజిస్టార్ ఆఫీసులో. ఉండు, ఇప్పుడే వస్తాను అని ఆయన లోపలికి వెళ్లారు. పెద్ద తల్లికి దుఃఖం పెట్టుకునొచ్చింది. వాడి మీద ఎంత ఆశ పెట్టుకున్నారో, ఎంత గొప్పగా పెళ్లి జరిపించాలనుకున్నారో అన్నీ చెబుతూ ఏడుస్తుంటే మిగతా ఇద్దరూ కూడా కన్నీళ్లు కార్చడం, మధ్య మధ్యలో తమ బాధను వెళ్ళగక్కడంతో వాతావరణం భరింపరానిదిగా అయిపోయింది. రవి మౌనంగా కూర్చున్నాడు. ఎన్నో గంటలు వారితో వాదించి అలసిపోయాడు. ఆ క్షణాన మౌనంగా ఉండడంలోనే తనకు శాంతి లభిస్తుందని ఆశించాడు. తాతయ్య వచ్చాడు. చేతిలో చిన్న ఎర్ర ముఖమలు పెట్టుంది. దాన్ని రవికి అందించి కూర్చున్నాడు. రవి ఆత్రంగా తెరిచాడు. అందులోని వస్తువుల్ని చూసి ఆశ్చర్యానందాలతో తాతయ్య అంటూ తాతగారి భుజాల్ని పట్టుకుని మెల్లగా ఊపాడు. ఆ తర్వాత తల్లికి, మిగతా వారికి చూపాడు. పసుపు దారానికి కట్టిన మంగళసూత్రాలు, ఒక లావుపాటి గొలుసు, ఒక ఉంగరం, ఒక జత గాజులు ఉన్నాయి. మొట్టమొదట కష్టార్జితమైన నా డబ్బుతో ఇవి చేయించి మీ నాయనంకిచ్చాను. అవన్నీ ఆమెవే, ఆ ఒక్క మంగళసూత్రాలు తప్ప. ఆయన ఆ వస్తువుల్ని మనవడికిచ్చాడంటే రవిపై అతడికున్న ప్రేమానురాగాలు ఎంతగానో తెలియజేస్తున్నాయి. మీరలా ఇచ్చి వాణ్ణి పాడు చేస్తున్నారు అంది తల్లి వెక్కిళ్లు పెడుతూ. ఆమె దుఃఖానికి అర్థం వేరే అని మిగతా వారికి తెలీదు. అమ్మాయి, నేను ఇవి ఇచ్చినా ఇవ్వకపోయినా వాడి పెళ్లి ఆగిపోదు. మన ఇంటి కోడలకి ఆ మాత్రం కానుక ఇవ్వకపోతే నేనెందుకు? రవి, రేపు కారులో వస్తాను నీతో పాటు అని ఆయన వెళ్ళిపోయాడు.
రవి కూడా ఆ పెట్టెను మూసి పొరుగుల మీద వెళ్ళిపోయాడు. కొంతసేపటికి అతడు వెళుతున్న గుర్తుగా స్కూటర్ శబ్దం వినిపించింది. ఆ చిన్న వాటాలోకి బిందు నిన్ననే వచ్చింది. సుమారైన ఇంట్లో 2 గదుల వాటా. తల్లి తండ్రి అనుమతితోనే వచ్చింది. రాత్రి తమ్ముడు సాయంగా వచ్చి పడుకున్నాడు. ఆనాటి ఉదయం ఆమె కలవరపాటుతో లేచింది. తను రవి భార్యాభర్తలు కాబోతున్నారు. ఇంకొన్ని గంటలే ఉంది. ఈ లోపల ఏ ఆటంకాలు రావు కదా. తన హృదయం కీడును శంకిస్తోంది. రవి రాకపోతే, అతన్ని ఇల్లు కదలనివ్వకుండా ఉంచేస్తే, తాతగారి మాట ఎవరూ వినకపోతే, ఆ పూట బడికి వెళ్ళాలి. ఆమె ఆందోళనతో హృదయంతో తయారై బడికి వెళ్ళింది. హెడ్ మాస్టర్ గారు విట్నెస్గా ఉండడానికి సమ్మతించారు. తన తండ్రి అంతటివాడు. వెంటనే తన సంశయాన్ని బయలుపరిచింది. అది సహజమేనమ్మా. ఇలాంటి పెళ్లిళ్ళు ఒకవేళ ఆగిపోయినా మళ్ళీ అవుతాయి. రవిబాబు లాంటి వ్యక్తి మోసం చేయడు. నువ్వు నిశ్చింతగా ఉండు. ఆ పూట విద్యార్థులకి ఏం చెప్పిందో తనకు తెలీదు. సరిగ్గా 12 గంటలకు స్కూలు బయట కారు ఆగింది. రవి గబగబా లోపలికొచ్చాడు. హెడ్ మాస్టర్కి నమస్కారం చేసి మెల్లగా అన్నాడు. సార్, బిందు దగ్గర నుంచి తన ఇంటి తాళం చెవి తెప్పించండి. ఉదయం 7 నుంచి తాతయ్య నేను తిరుగుతూనే ఉన్నాం. ఇంటికి వెళితే ఆపు చేసి భుజాలు ఎగరేశాడు. ఆయన అర్థవంతంగా నవ్వి తాళం తెప్పించిచ్చాడు. రవితో పాటు తను కూడా బయటకు వెళ్లి సుందరయ్యకు నమస్కరించాడు. ఏమోయ్, నువ్వు మరొక విట్నెస్ వట కదూ? అవును బాబు అన్నాడు అత్యంత ఆనందంతో. వస్తాం. 2 గంటలకు అక్కడ చూస్తాను. కారు వెళ్ళిపోయింది. హెడ్ మాస్టర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన పెద్ద కూతురు సీతకు చిన్నతనంలోనే పెళ్లి చేయాలనుకున్నాడు. శారదా యాక్టు రావడంతో అతడికి పెద్ద చిక్కొచ్చింది. అంతా కలిసి ఆలోచించారు. నైజాంలో ఇలాంటి పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అంతా వెళ్లి ఆ శుభకార్యాన్ని నిరాటంకంగా జరుపుకుని రావాలని సిద్ధమయ్యారు. అప్పుడు సీతకు 8 ఏళ్లు నిండలేదు. పెళ్లికొడుకు 24 ఏళ్లవాడు. సుందరయ్యకు ఆహ్వాన పత్రిక రాసి తీసుకువెళ్లాడు. వధూవరుల వివరాలడిగి వెంటనే ఆయన పెళ్లికి విముఖత చూపాడు. ఒకరి మాట విని పెళ్లి ఆపు చేసే కాలం కాదది. కూతురి పెళ్లి చేయాలని పట్టుబట్టాడే గాని దీనిలో అసమంజసత అతడికి రాలేదు. వెళ్లారు. పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయింది. పెళ్లైన ఏడాది లోపల ఆ పిల్లవాడు చనిపోయాడు. సీతను బడికి పంపించి చదువు పూర్తి చేయించడానికి కావలసిన ధైర్యం, అర్థం రెండూ ఆయనే ఇచ్చాడు. సుందరయ్య ఆ పిల్ల బాధ్యత తీసుకున్నాడు. సెకండరీ గ్రేడు ట్రైనింగ్ పూర్తి చేసింది. ఉద్యోగంలో చేరింది. అంతటితో తన బాధ్యత తీరిపోలేదని గుర్తించి మంచి వరుణ్ణి వెతికి పెళ్లి చేశాడు. సీత భర్త గుమస్తాగా ఉన్నాడు. ఇప్పుడు సుమారైన ఉద్యోగంలోనే ఉన్నాడు. పిల్లా పాపతో సుఖంగా ఉందంటే అదంతా అయ్యగారి దయ అనుకున్నాడు. బిందు ఆదరాబాదరా బయటకొచ్చింది. కారు గుమ్మంలో ఆగుంది. తాతయ్య గారికి నమస్కరించింది. ఆమెను ఆశీర్వదించి అన్నాడు. చూడమ్మా, నన్ను గాని రవిని గాని ఎవరైనా ఎత్తుకుపోయి అదే కిడ్నాప్ చేసి ఈ పెళ్లి జరిగించరేమో అని భయపడి ఉదయం నుంచి ఎవరికళ్ళా పడకుండా తిరిగి తిరిగి అలసిపోయాం అన్నాడు. బిందు ఓరగా రవిని చూసింది. అతడు నిజం అన్నట్లు చూశాడు. తాతగారిచ్చిన నగలనందుకుని కృతజ్ఞతతో నమస్కరించింది. ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి సుందరయ్య తప్పు అన్నట్లు తలాడించారు. సరిగ్గా 2 గంటలకు రవి బిందు మెడలో తాళి కట్టాడు. సుందరయ్య హెడ్ మాస్టారు సంతకాలు చేశారు. పెళ్లికి బిందు వైపు వాళ్ళెవరూ రాలేదు. అంతా బయటకొచ్చారు. సుందరయ్య అన్నాడు. నన్ను ఇంట్లో వదిలేసి మీరిద్దరూ సాయంత్రం 6 గంటలకు ఇంటికి రండి. తాతయ్య, ఇంటికా? నేనొక్కడే వస్తాను అన్నాడు భయంగా. అయితే రవి, నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. పెళ్లి చేసుకుంది ఆమెను వదిలి నువ్వు ఒక్కడవే ఇంటికి రావడానికి కాదు. అవునుగాని తాతయ్య, అవమానిస్తారు, బయటికి గెంటేస్తారు అన్నాడు బెరుగ్గా. తాతయ్య చిరుగా నవ్వడం చూసి రవి నొచ్చుకున్నాడు. ఇంట్లో ఎవరి మాట వినకుండా అందర్నీ కాదని పెళ్ళాడేవు. అంత ధైర్యంతో తాళి కట్టిన వాడివి భార్యతో రావడానికేం? పెళ్లి చేసుకుని ఎక్కడికో దూరంగా పారిపోయేవాడివని తెలుసుంటే నేను వచ్చేవాణ్ణి కాను. నన్నేమన్నా పర్వాలేదు, బిందును కూడా అంటారు. బిందు ఎవరు? నీ భార్య, మనింటి కోడలు కనుక ఆమె కూడా భరిస్తుంది. తాతయ్య, అక్కడ నువ్వు తప్పక ఉంటావు కదూ? ఏమో, ఉంటానో ఉండనో తెలీదు. రవి గాబరాగా చూశాడు. కాని బిందు భర్త చేతి మీద చేయి వేసింది. తాతయ్య గారు, తప్పక వస్తాం. రవి బిందుకేసి ఆశ్చర్యంతో చూశాడు. తాతయ్య ముసుముసుగా నవ్వాడు. అతన్ని ఇంటి దగ్గర వదిలేసి ఇద్దరూ ఇంటికి వెళ్లారు. భార్యాభర్తలు ఇద్దరూ గదిలో అడుగుపెట్టిన వెంటనే బిందు నోట్నుంచి హమ్మయ్య అన్న మాట వెలువడింది. దాని అర్థం అడిగాడు రవి.
ఉదయం తాను ఎంత ఆందోళన పడింది చెప్పింది. బిందు, ఎంత ఆశ్చర్యం! రాత్రి తాతయ్య నాతో అన్నాడు, ఇంట్లో అంతా గుంభనంగా ఉన్నారని. అంటే ఏదో జరగబోతోందన్నమాట. ఉదయాన్నే ఎవరూ లేవకముందే నన్ను బయటికెళ్ళిపోమని సలహా ఇచ్చాడు. తాతయ్య 8 గంటలకు నిర్ణీత స్థలానికి కారులో వచ్చి డ్రైవర్ని వెళ్ళిపోమన్నాడు. అప్పట్నుంచి మేమిద్దరం వారి స్నేహితులింట్లో ఉండి 12 గంటలకు నీ దగ్గరికి వచ్చాం.